హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్న రోజుల్లో రైతులందరూ కలుపుతో యుద్ధం చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే చూడండి, ఇది వచ్చింది అనుకోండి, అక్కడక్కడ గ్రీన్ కలర్లో ఉన్న చూడండి, ఆ విధంగా కలుపు అనేది చనిపోవట్లేదు. ఎందుకు చనిపోవట్లేదు అంటే చూడండి, ఇది ఉందా, ఈ వరంపొంటి కూడా కలుపు మందు కొట్టాము. 50% కాదు 90% చనిపోయిందండి. ఇక చూడండి, బట్ 1%, 1 లేదా 2% ఈ విధంగా ఉందండి. ఈ విధంగా ఉన్నది. ఇది ఏమవుతుందంటే పర్పుల్గా ఒక్కొక్క దానికి 50, 60, 70 పిలకలు వస్తూ ఈ గింజలు పెట్టిన తర్వాత దీని నుంచి రెసిస్టెన్స్ పవర్ వచ్చిన గింజల ద్వారా మళ్ళీ మొలిసిన గింజలు ఆ విధంగానే మొలుస్తున్నాయి. అంటే అది ఈ వరి లక్షణానికి వచ్చేసింది. అంటే వరి చనిపోకుండా ఏ విధంగా ఉందో కలుపు కూడా చనిపోకుండా ఉంది. అలాంటప్పుడు దీన్ని కట్ చేసుకుంటూ నీట్గా వరాలు కానీ పొలంలో కానీ సెట్ చేసుకుంటే ఏమన్నా సెట్ అవుతుందండి. లేదు అంటే కలుపుకు స్వస్తి పలకాల్సిందే. మళ్ళీ కలుపు పాత రోజులు రావాల్సిందే. మళ్ళీ ముదులు తీయించడం మనుషులతోటి చేయడం జరుగుతుంది. ఇక కలుపు చనిపోవడం ఇంపాసిబుల్ అని నాకు అనిపిస్తుంది ఇన్ ఫ్యూచర్లో.